నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. గాంధీ భవన్‌లో ఉన్నాం. సో, గా కాంగ్రెస్ ప్రభుత్వం అంటే, కాంగ్రెస్ అంటే మైనారిటీ భిన్నత్వంలో ఏకత్వం అన్ని కులాలకు సంబంధించిన వారు లీడర్లుగా ఉంటారు. కానీ ఈ మధ్యల రేవంత్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత అంటే మైనారిటీలకు సంబంధించి అపాయింట్మెంట్స్ కూడా ఇవ్వట్లేరు. ఎలాంటి కార్పొరేషన్ లేదు. ఎలాంటి అసలు లీడర్లను కలవట్లేరు. సో, వీళ్ళని కొంచెం చూడాలి. నిజంగా కాంగ్రెస్ కార్యకర్తలు నిజంగా స్టార్టింగ్ నుంచి ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలకి, కాంగ్రెస్ నాయకులకి అన్యాయం జరుగుతుంది అంటూ మనతో పాటు గాంధీ భవన్‌లో ముస్లిం నాయకులు ఉన్నారు. సీనియర్ నాయకులు మాట్లాడదాం. సార్ ఏం పేరు సార్ మీది? నా పేరు ఎంఎం బేగ్. కాంగ్రెస్ మైనార్టీ స్టేట్ జనరల్ సెక్రటరీ నేను. ఎన్నో ఏండ్ల నుంచి మేము ఆశలు పడ్డాము, జెండాలు మోసినాము. ఇప్పుడు నా వయసు 73 ఏండ్లు. ఈ వయసులో కూడా మాకు అన్యాయం జరిగితే మరి గవర్నమెంట్ వచ్చే కాలంలో ఉంటుందా లేదా వేరే గవర్నమెంట్ వస్తుందా తెలియదు. ఎన్నో కష్టాలు పడి కాంగ్రెస్ కార్యకర్తలు కాంగ్రెస్కి డెవలప్ చేసినాము. కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ అయింది. ఇప్పుడు ఉన్న చీఫ్ మినిస్టర్ గారు రేవంత్ రెడ్డి గారు మైనార్టీ లీడర్లకు, గాంధీ భవన్ మైనార్టీ లీడర్లకు ముఖ్యంగా అపాయింట్మెంటే ఇవ్వడం లేదు. నేను 1980 టీ అంజయ్ చీఫ్ మినిస్టర్ ఉన్నప్పటి నుంచి పని చేస్తున్నాను. నా అంత సీనియర్ గాంధీ భవన్లో మైనార్టీలో ఒక ఎస్కే అఫ్జలుద్దీన్ గారు ఉన్నారు, నేనున్నాను. చాలామంది చనిపోయారు. ఇప్పుడు ముఖ్యంగా చెప్పాలంటే రేవంత్ రెడ్డి గారు అపాయింట్మెంట్ ఇస్తలేరు. మరి హజ్ హౌస్లో మైనార్టీ 4 డిపార్ట్మెంట్లు ఉన్నాయి. వక్ఫ్ బోర్డ్, హజ్ హౌస్, ఉర్దూ అకాడమీ, ఫైనాన్స్ కార్పొరేషన్. 3 నెలల నుంచి వాళ్లకు జీతం లేదు. ఈ స్టాఫ్కి జీతం లేదు. ఈ రంజాన్ పీరియడ్ ఉంది. రంజాన్ పండుగ ఇంకా 15 రోజులే ఉన్నది. ఎప్పుడు జీతాలు ఇస్తారు ఈయన తెలియదు. ఇలాంటి గవర్నమెంట్ ఉండి ఏం లాభము? మైనార్టీ లీడర్లకే అపాయింట్మెంట్ లేదు. మొన్న 2 days బ్యాక్ ఓల్డ్ సిటీలో మైనార్టీ 200 మంది దగ్గర రాత్రి 2 గంటల వరకు 1 గంట 2 గంటల మధ్యలో ధర్నా చేసిండ్రు. ఏమని? ముఖ్యంగా అపాయింట్మెంట్ లేదు. చైర్మన్ పదవిలు జనరల్గా ఏమిచ్చిండ్రు? మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్, ఉర్దూ అకాడమీ, వక్ఫ్ బోర్డ్, హజ్ కమిటీ. ఇది అయితే మైనార్టీలకే ఇయ్యక తప్పదు. జనరల్లో మాత్రము సీనియర్ కార్యకర్తలు ఎవరు ఉన్నారు? మేము రేవంత్ రెడ్డి గారికి అడుగుతున్నాము, ఎప్పటికీ ఈ విధంగానే మేము జెండా మోసుకొని వయసు లేదు. ఇప్పుడు ఎన్నో అనుభవించినాం. టీ అంజయ్ నుంచి కోట్ల విజయభాస్కర్ రెడ్డి, నాందేళ్ల భాస్కర్ రావు, మర్రి చెన్నారెడ్డి, వైఎస్ రాజశేఖర్ రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి, రోషయ్య గారు, ఇంతమంది చీఫ్ మినిస్టర్లు పోయినరు. అందరికీ హామీలు ఇస్తున్నారు అందరూ. కానీ మైనార్టీలకు ఎవరు పట్టించుకుంటలేరు. మైనార్టీ లేనిది తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ గవర్నమెంట్ సాగదు. ఇప్పుడు అపాయింట్మెంట్ లేదు. ఇప్పుడు చూస్తే ఎమ్మెల్సీలు కూడా సీనియర్లకు ఎవరికి ఇవ్వలేదు. నిజంగా కాంగ్రెస్ కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ ఇప్పుడున్న గవర్నమెంట్లో అన్యాయం జరుగుతుందని మీరు అంటారా? ప్రతి గవర్నమెంట్లో కాంగ్రెస్ వచ్చినప్పుడు అల్లా ఇప్పుడు రేవంత్ రెడ్డి పరిపాలనలో కూడా అన్యాయమే జరిగింది. ఇప్పుడు దగ్గర 1.5 years అయిపోయింది. 6 మినిస్ట్రీలు ఆపి పెట్టారు. చరిత్రలో ఇట్లా ఎప్పుడు కాలేదు. 1 నెలనో 2 నెలలో ఆపితే మహా ఎక్కువ అయిపోయింది. హోమ్ మినిస్టర్ లేదు, మైనార్టీ మినిస్టర్ ఎవరు లేరు, చైర్మన్షిప్లు జనరల్లో ఎవరికి ఇస్తలేరు. డబ్బులు ఉన్న వాళ్లకు ఇస్తున్నారు, రికమెండ్ ఉన్న వాళ్లకు ఇస్తున్నారు. మా దగ్గర డబ్బులు లేవు, ఏమో 5 కోట్లు 10 కోట్లు ఇచ్చి ఎమ్మెల్సీ కానీ ఇంకా కొంత అమౌంట్ కట్టి చైర్మన్షిప్ తీసుకోవాలంటే అది మా వల్ల కాదు. మేము పేదోళ్ళంగానే చచ్చిపోతాము. కాంగ్రెస్ జెండా నేను 45 years మోచిన. మీ ప్రధాన డిమాండ్లు ఏంటి? ఇప్పుడున్న మీ ప్రధాన డిమాండ్లు సీఎం గారికి ఏం చెప్పాలి? చీఫ్ మినిస్టర్ గారికి నేను చెప్పేది ఒక్కటే మాట, న్యాయం చేస్తలేరు మీరు. చాలా దుఃఖకరంగా మాట ఉంది ఇది. మా గురించి అపాయింట్మెంట్ లేదంటే ఇంకా సిగ్గుచెడు మాట ఎంత కావాలి? నువ్వు చీఫ్ మినిస్టర్ పదవి తీసుకున్న వెంటనే ఒక్క నైట్లో ఇన్ప కంచెలు సీఎం క్యాంప్ ఆఫీస్లో పీకేసినాం. ఎందుకంటే కార్యకర్తలు
కలవలేకపోతున్నారు, మినిస్టర్లు కలవలేకపోతున్నారు కేసీఆర్కి అని నువ్వు ఇన్పకంచెలు పీకేసినావు. మీరు సీఎం అయిన తర్వాత సెక్రటరీలో అపాయింట్మెంట్ లేదు, నీ ఇంటి దగ్గర అపాయింట్మెంట్ లేదు, నీ దగ్గర ఉన్న జైపాల్ రెడ్డి ఎవరో ఉన్నారు, నీ పర్సనల్ పిఎనో ఎవరో. కానీ ఇంకో మాట, ముఖ్యమైన మాట చెప్తున్నాను, మీ అంకుల్ జైపాల్ రెడ్డి సెంట్రల్ మినిస్టర్ ఉండే, ఆయన నాకు క్లోజ్ ఫ్రెండ్ ఉండే. ఆయన ఫోటోలు కానీ ఆయన ఎంబడి ఎక్కడెక్కడ తిరిగింది కూడా నేను, రేవంత్ రెడ్డి నన్ను పిలుస్తే నేను అన్ని ప్రూఫ్లు చూపిస్తాను, 45 years ప్రూఫ్ చూపిస్తాను. గాంధీ భవన్లో హిందువులలో కానీ ముస్లింలలో కానీ ఎస్కే అఫ్జలుద్దీన్ కానీ నేను కానీ ఇంకా 2-3 ఉన్నారు, సావు బతుకులో ఉన్నారు, వాళ్ళు హెల్త్ బాగాలేదు. ఇవి అంతా మీ ప్రధాన డిమాండ్లు ఒకవేళ నెరవేర్చకపోతే ఏ రకంగా చర్యలు ఉండబోతుంది? వచ్చే కాలంలో మరి ఆ విధంగానే ఊడ్చుకోపోతుంది కాంగ్రెస్, నామరూపం లేకుండా పోతుంది. మరి ఏ గవర్నమెంట్ వస్తుందో మేము చెప్పలేము. మైనార్టీలకు అన్యాయం చేసి నేనే తీసుమార్గా నేనే తోపని అని నడిపిస్తే కాదు. 1.5 year దగ్గర 6 మినిస్టర్లు ఆపి పెట్టారు, అది కూడా అన్యాయమే. ఎవరికి ఇచ్చినా ఇచ్చుకోండి, మాకు మినిస్టర్ అయితే ఇయ్యరు. కనీసం మాకు కూడా ఎమ్మెల్సీ కానీ ఒక కార్పొరేషన్లో చైర్మన్ కానీ ఈయన ఇయ్యలేకపోయిండు. మీ మీడియా వల్ల, మీ ఛానల్ వల్ల మీకు మనవి చేస్తున్నాను, ఇది మొత్తం రిలే చేయండి. మీరు మొత్తం రిలే చేసి ప్రజలకు తెలవాలి, అందరికీ తెలవాలి, సీఎం రేవంత్ రెడ్డికి తెలవాలి. మీ మామ ఎంబడి, మీ అంకల్ ఎంబడి తిరిగినా నేను, జైపాల్ రెడ్డి ఎంబడి ఎన్నో ఫోటోలు చూపిస్తాను. నేను సీనియర్ మోస్ట్ కార్యకర్త. మనవి చేస్తున్నాను, మైనార్టీలకు పట్టించుకోకుంటే గవర్నమెంట్కి దెబ్బ తాకుతుంది రేవంత్ రెడ్డి వల్ల. సో ఇది పరిస్థితి. కాంగ్రెస్లో పనిచేస్తున్న సీనియర్ లీడర్లకు కావచ్చు, మైనార్టీ లీడర్లకు కావచ్చు, సో అపాయింట్మెంట్ కూడా ఇవ్వట్లేరు సీఎం గారు, మంత్రులు ఎవరు కూడా అపాయింట్మెంట్ ఇవ్వట్లేరు. ఈ రకంగా మీరు చేసుకుంటా పోతే ప్రభుత్వం కూలుతుంది, లేదు అంటే ప్రభుత్వానికి చాలా నష్టం జరుగుతుంది, మాకు తగిన పోస్టులు ఇవ్వాల్సిందిగా వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు. కెమెరామెన్ సతీష్తో ఎస్కే, గాంధీ భవన్.